శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 2 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశివారు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి. లక్ష్యాన్ని చేరే వరకు ఆగద్దు. కుటుంబ సభ్యుల సలహాతో పని చెయ్యండి. దగ్గర వారితో విభేదాలొద్దు. తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త తీసుకోండి. ఎవరితోనూ ముఖ్య విషయాలు చర్చించద్దు. ఒక శుభం జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెట్టాలి. ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో లాభాలు సూచిస్తున్నాయి. ముఖ్యమైన సలహాలు తీసుకోండి. శ్రమ ఫలిస్తుంది. శుభవార్త శక్తినిస్తుంది. మీరు మనసు లగ్నం చేసి పనులు చేయాల్సి ఉంటుంది. ఆటంకాలు అధికమవుతాయి. ఇంట్లో ఉండి ఈరోజు ప్రియమైన వారితో సరదాగా సమయాన్ని గడపండి. మీ కుటుంబ సభ్యులంటే ఎంతో ఇష్టమని వారికి అర్థమయ్యేలా చేస్తారు. అధిక ఖర్చుల కారణంగా రుణయత్నాలు మొదలవుతాయి. వ్యాపారులకు లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం ఫలించే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించాలి. ఇక అనవసర విషయాల గురించి ఆలోచించద్దు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నవగ్రహ శ్లోకం చదవాలి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, సంతోషంగా ఉండడానికి పేదవారికి పసుపు బియ్యాన్ని పంపిణీ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.